నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థి కొరకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ భారీ ప్రచార సభను గాంధీ చౌక్ మంతనిలో నిర్వహించారు. పైసలన్నీ ఖాళీ చేసిపోయినరు, పైసలు లేవు, ఆగరాదు అంటాడు. మేము ఆగా అన్నామా? ఎవరైనా మీరు అడిగినరా? అమ్మా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ డేటు నాడు ఇస్తామో చెప్పు అని అడిగిన వాళ్ళు ఉంటే నాకు చేయలేదు చెప్పు. అడిగిరా? అడగలే కదా. డేట్లు పెట్టింది వాళ్ళే కదా. డేట్లు పెట్టిరా పెట్టలేదా? ఎక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. డేట్లు పెట్టిరా పెట్టదా? డేట్లు పెట్టిరు కదా. ఆయనే డేట్ పెట్టిండు. 2500 1వ తారీఖు నాడు ఇస్తా అన్నాడు. 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత మీ అందరికీ కూడా 6 గ్యారంటీలు చేస్తాడు. ఎట్లా మాట మారుస్తుండో మన ఎమ్మెల్యే. మీరు పాపం ఎర్రగున్నాడు కదా, అయ్యగారు కదా, చాలా మంచోడు, కాపుడు పుట్టమగాడు దొంగ అనగానే నమ్మి అయ్యగారు 3 ఓట్లున్న అయ్యగారు, 300 ఓట్లున్న కులం ఇలా ఇంత పెద్ద మందిని మనల్ని శాసిస్తూ ఉన్నారు. ఓట్లు వచ్చినాయి అంటే గుడ్లు వంచి పెడతారు, ఓట్లు వచ్చినాయి అంటే మందు బాటలు వంచి పెడతారు, ఓట్లు వచ్చినాయి అంటే డబ్బు సంచులు పట్టుకొస్తారు. మొన్నటి దాకా ఒక గరీబుని పైకి వస్తే రోడ్డు మీద పోయే లారీలు నాయా అన్నారు. ఆ లారీల కింద చచ్చిపోయాడు, నేనే చంపినా అన్నారు. సైకిల్ తోటి కింద పడి చచ్చిపోయినా పుట్టమగాడు చంపిస్తాను అన్నారు. ఇలా 1000 లారీలు పోతున్నాయి, ఆపుతలేరు. ఇలా దోసుగా తింటున్నారు. నన్ను మాత్రం మీకు దూరం చేసారు కనుక ఆలోచన చేయండి. గట్టనే చెప్పినవాడు మాట వింటూ ఉంటే ఏ విధంగా ప్రమాదం అవుతుందో, ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టు చంపుతూ లేదా వాళ్ళని కొనుగోలు చేస్తూ ఒక్కరిని దూరం చేసి ఆగం చేయాలని చూస్తున్నాడు. ఈశ్వరుడు నాకు టైం లేదు, నాకేమో మీకు అన్ని విషయాలు చెప్పాలని ఉన్నది. ఆఖరి రోజు మీరు మాట్లాడండి. ఒక్క 10 నిమిషాలు ఒప్పుకోండి, ఓకేనా? దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మేము పేదవారికి ఏం చేయబోతామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక 100 రోజుల లోపలనే ఇద్దరు కదా 100 రోజులు ఆయన చెప్పిందా చెప్పలేదా? మళ్ళీ ఇప్పుడు ఆగరాదురా తొందర ఏమొచ్చింది అంటాడు. ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు ఎక్కువ చెప్పాలి. ఎవరు చేస్తారు వ్యవసాయం ఎక్కువ? ఏ కులపోలు చేస్తారు ఎక్కువ? కాపోడేనా? ఇక కాపోలు ఉండగా ఎదిగినా కదా. కదా నన్ను చంపితే వాడు రావద్దు కదా పైకిగా. చంపుడు అంటే మీరు అనుకుంటారు కత్తి పెట్టి పొడుచుడే అని. రాజకీయంగా ఎదిగనియకపోతే ఇంకేమీ లేదు. దానికన్నా సచ్చుడే మీకు అర్థమైతే లేదు. ఇలా కొంతమంది బానిసలు పోతున్నారు. వాళ్ళకు మంచి ఏందో చెడ్డేందో తెలియదు. వాళ్ళకు కాళ్ళు మొక్కి బతకాలని పోతున్నారు. కానీ నేను నా అవ్వని చూడలేవు. మా చిన్నవ్వ చూస్తుంది అక్కడ, మా చిన్నపట్నంలో చిన్నవ్వ చూస్తుంది. మా అవ్వని నేను చూడలే, ఆమెకు తెలుసు. ఆమె చెప్పాను కింద మా అవ్వ గురించి. కానీ నేను రేషం గల్ల రోషం గల్ల బిడ్డను, నిజాయితీగా నీతిగా మీకోసమే బతుకుతా. కాళ్ళు మొక్కి బతుక, మోసం చెయ్య. ఇగో మోసం చేసిండ్రు కనుక మీకు తెలవాలి. ఈ సమయంలో మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న, మీ కొడుకు కష్టాలలో ఉన్నాడు. అండగా ఉందామని బెల్లం ఉన్న కానీ ఈగలు ఆల్తాయి అనేది సామెత అనంగా విన్నాం మనం. ఇవాళ కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నది. బెల్లం ఉన్న కానీ ఈగలు ఆల్తాయి అనేది మొత్తం పోతా ఉన్నారు. డబ్బు కోసం, అధికారం కోసం లైన్లు కడతా ఉన్నారు. కానీ మీ బిడ్డ ఒకటే మాట చెప్పిండు ఎన్నికల సమయంలో. మీ తమ్ముడు, మీ అన్న ఈ మట్టిలో పుట్టిన బిడ్డను కనుక మాట ఇస్తే ఇప్పటి వరకు కొంచెం మంచి అంగిలా వేస్తున్నా అని మీకు కోపం రావచ్చు. కానీ నా మాటలో, నా పద్ధతిలో ఇప్పటి వరకు తేడా లేకుండా ఈ ఆకాంక్ష కోసం అయితే బయలుదేరినో, ఏదైతే మిమ్మల్ని అందరినీ గొప్పగా చూడాలనుకున్నానో, ఆ రోజులలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, రేపు కూడా మళ్ళీ నాకు ఇబ్బందులు వస్తాయి. అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీతో కలిసి జీవిస్తున్న కనుక
అధికారం కోసం, డబ్బు కోసం ఏ విధంగా లైన్లు కట్టిపోతా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళని నేను తప్పుపడతలేను సుమా. లీడర్లు పైకి వస్తారా? మన కౌన్సిలర్లు బత్తుల సత్తన్న, గౌరవ గ్రామ అధ్యక్షుడు బత్తుల సత్తన్న గారు, గౌరవ కౌన్సిలర్లు మిగిలిపోయి ఉన్నారు. నీతివంతులు, నిజాయితీవంతులు. నిజంగా నిజాయితీ అంటే వీళ్ళని చూస్తే నేర్చుకోవచ్చు, కనబడతారు, పైకి రావాలి వాళ్ళు. కొంతమందికి తెలియాలి ఎవరు నీతివంతులు, ఎవరు డబ్బు కోసం అమ్ముడుపోతారు, ఎవరు ప్రజల కోసం ఉంటారనేది ఇవాళ కనబడతా ఉన్నది. కనుక బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు పోయినా ఏ ఆకాంక్ష కోసమైతే బయటికి వచ్చిందో ఇవాళ అదే ఆకాంక్ష కోసం నాకు పదవితో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, మీతో సంబంధం, నా సంబంధం ఎన్నికల సమయంలో ఒకసారి గెలిపిస్తే 3 సార్లు ఓడగొట్టినా కూడా ప్రజలు నా సంబంధం ఓటు సంబంధం కాదు, పేరు సంబంధం అనేది ఇవాళ కూడా తేలిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు చేస్తామని ప్రజలు నమ్మించి ప్రజలతో గెలిచిన తర్వాత ఆ సంక్షేమ పథకాలు చేయకున్నా కూడా కొంతమంది ఓట్లు వేసుకొని మీకోసం పనిచేస్తా అని చెప్పిన వాళ్ళు అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు పనిచేసిన వాళ్ళు పైసల కోసం, అధికారం కోసం కడుపులో పెట్టి చూసుకొని కుటుంబ సభ్యుల్లాగా ఇంట్లో పెట్టుకున్నా కూడా అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ పరిణామాలు పెట్టడానికి చూస్తుంటే వాళ్ళ పంచన చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంతమంది పోయినా రేపొద్దున నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా పోరాటంకు మాత్రం మీకోసమే ఇవాళ మళ్ళీ శపథం చేస్తున్నా ఇక్కడ నిలబడి. నా ఆకాంక్ష, నా కోరిక ఈ మంత్రిని గొప్పగా ఉండాలని, నాకు అవకాశం వస్తే 10 మందికి సహాయం చేసి 10 మందికి ఇల్లు కట్టించి 10 మందికి ఉద్యోగాలు పెట్టించి ఇవాళ 10 సంవత్సరాలు మీ కళ్ళ ముందట ఉన్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. కనుక ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. కేసీఆర్ గారు, నేను ఇద్దరం కూడా ఎవరో వచ్చిందని, చుట్టం వచ్చిందని, తమ్ముడనో వరుసతోటి అల్లుడనో బావనో బామ్మర్దనో వచ్చిందని వాళ్ళ మాట విని ఓట్లు వేయకండి, ఆగమైపోతారు, ఆలోచించి ఓటేయమని చెప్పిండు కేసీఆర్. మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గురించి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఒక ఎస్సీలకే పరిమితం చేయడం వలన, మనకు ఆ ఓటు గురించి తెలియకపోవడం వలన ఇవాళ మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనల్ని మోసం చేయడానికి కారణం మనం ఓటేసినప్పుడు ఆలోచిస్తలేము కనుక. కేసీఆర్ మొత్తుకున్నాడు, నేను మొత్తుకున్నా, మీరు పెడ చెవిన పెట్టిండ్రు. ఇవాళ ఉన్న ఎమ్మెల్యే 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేనప్పుడు, ఎమ్మెల్యేగా ఉండి కూడా నా దగ్గర అధికారం లేదని చెప్పినప్పుడు అయ్యో పాపం అని మీరు నమ్మిండ్రు. నమ్మి మీ తమ్మునిగా, మీ కొడుకుగా, మీ అన్నగా ఉన్నటువంటి నన్ను మీకు దూరం చేసుకున్నారు. అయినా నా సంబంధం ఆయనలాగా ఓటు సంబంధం కాదు కదా, నా సంబంధం మీ పేరు సంబంధం కదా, నేను ఇక్కడే ఉంటా, మీతోటే ఉంటా. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఈ ఓట్ల తర్వాత ఈశ్వరన్న గెలవకపోతే మీకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో చేస్తా అన్న పనులు ఒకటి కూడా చేయకుండా రేపు కౌన్సిలర్ను, ఎంపీటీసీను, లేకపోతే సర్పంచ్ను గెలిపించి మాకు పథకాలు వస్తలేవంటే రావు. ఒప్పులు ఈశ్వరన్న గెలిస్తే ఇక్కడ పెద్దపల్లిలో కావచ్చు, అక్కడ భూపాలపల్లిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, వీళ్ళ మెడలు వంచితే తప్ప వాళ్ళు ఒక పథకం కూడా ఇవ్వరనే విషయాన్ని మీరు శ్రద్ధగా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే సాబురాని వాళ్ళ నా దగ్గర ఏమున్నదని చెప్పిండు.
మొన్న ఎలక్షన్లలో నేనే అన్ని చేస్తా అని ఈ కాగితం ఇచ్చిండు. ఈ కాగితం మీ అందరి దగ్గర ఉంచుకోమని చెప్పిందా చెప్పలేదా? ఒక్కొక్క స్టెప్ కిందికి జరగండి, సత్యం ఒక్కొక్క స్టెప్ కిందికి దిగాలి. ఈ కాగితం మీ అందరి దగ్గర ఇచ్చిందా ఇయ్యలేదా? ఇచ్చిండు అన్నోళ్ళు చేతులు పెట్టారు, ఇయ్యలేదు అన్నోళ్ళు చేతులు ఇచ్చిండా? ఇది ఉంటేనే పథకం వస్తుందని చెప్పిండా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పిరా చెప్పలేదా? నేను నాది దగ్గర పెట్టుకొని తిరుగుతాను, మళ్ళీ నాకు కూడా